వెల్కమ్ టు తెలంగాణ వ్యూ. తెలంగాణ రాష్ట్రంలో అతిపెద్ద పండుగల్లో మరో పండుగ ఒకటి బోనాలు. మరి ఈ బోనాలు మనం గత వారం చూసుకుంటే గోల్కొండ మొదటి బోనం, రెండో బోనం వచ్చేటప్పటికి బల్కంపేటకి ఎల్లమ్మ తల్లి. మరి ఈ రోజు ఈ బల్కంపేట అయితే రావడం అయితే జరిగింది. ఇక్కడ ఉన్న స్థానికులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరితో కూడా మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాము. ఒకసారి వాళ్ళని అడిగి ఈ బోనాల్లో ఉన్న స్పెషల్ ఏంటి, ఈ బోనాలని వీళ్ళు అసలు ఎక్కడెక్కడ నుంచి తీసుకుని వస్తున్నారన్న మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం. అన్న నమస్తే. అన్న నమస్తే. మీ పేరు? శ్రీనివాస్ యాదవ్. శ్రీనివాస్ యాదవ్. ఎప్పటి నుంచి వస్తున్నారు బల్కంపేట? అంటే మేము చేసేది మాత్రము ఒక 20-30 సంవత్సరాల నుంచి చేస్తున్నాం. మా పూర్వీకుల నుంచి వస్తుంది. ఆషాఢ మాసం ఫస్ట్ వారంలో అమ్మవారి కళ్యాణం ఉంటుంది. అంటే యాక్చువల్గా అమ్మవారి కళ్యాణము ఈ బోనాలు ఎందుకు చేసుకుంటున్నారంటే మనము లాస్ట్ టైము నవాబుల టైంలో మనకు కలరా లాంటి రోగాలు వస్తుండే. ఈ ఆపాకులు అవి ఇవి చేసి బోనం ఎక్కిస్తే అమ్మవారికి అందరికీ భక్తులకు జనాలకు అందరికీ బాగుంటుందని చెప్పేసి బోనం అనేది అర్పిస్తారు ఎవ్రీ ఇయర్. ఇప్పుడు ఎల్లమ్మ తల్లి ఫస్ట్ ఎల్లమ్మ తల్లి పండుగ కళ్యాణం అయిన తర్వాత నెక్స్ట్ బోనాలు స్టార్ట్ అవుతాయి. ఫస్ట్ గోల్కొండ అయినాక నెక్స్ట్ వీక్ స్టార్ట్ అవుతుంది. అది మీరు ఎప్పుడైనా ఎత్తుకున్నారన్న బోనాలు? నేను ఎత్తుకుంటా. నేను ఎల్లమ్మ లగ్గం చేపిస్తాను ఎవ్రీ ఇయర్ ఇంట్లో. నేను బోనం ఎత్తుకుంటా, నేను అన్నీ చేస్తాను నేను కూడా. ఈ సంవత్సరం ఎలా ఉండబోతుంది ఇక్కడ బల్కంపేట ఎల్లమ్మ? అంటే యాక్చువల్గా ఇప్పుడు లాస్ట్ 9 ఇయర్స్ నుంచి శ్రీనివాస్ యాదవ్ ఉన్నప్పటి నుంచి బాగానే ఉంది. ఈ ఇయర్ త్రీ పార్టీస్ అయినాయి ఇక్కడ. కార్పొరేటర్ ఏమో బీజేపీ ఉన్నారు, ఎమ్మెల్యేనేమో బీఆర్ఎస్ ఉంది, రూలింగ్ పార్టీ ఏమో కాంగ్రెస్ ఉంది. అందువల్ల కొంచెం ఇబ్బంది అవుతుంది. అంటే జనాలకు కాదు, ఈ సెట్టింగ్ అవన్నీ చేసి కొన్ని ఇబ్బంది అవుతుంది. ఈ టైం అంటే ఈసారి బాగలేదు. ఇక్కడ చూసుకుంటే చాలా మంది భర్తలు అయితే వస్తున్నారు. వీళ్ళందరికీ కూడా భోజనాలు ఎన్ని దిక్కులను ఏర్పాటు చేశారు? దాదాపు మాకు ఇప్పుడు 100 క్వింటల్ కంటే పైన అవుతాయి. 100 క్వింటాల్ కన్నా ఫర్ డే ఒక రోజు? ఒక్క రోజుకి, ఈ రోజుకే. అంటే రోజులు పెడతారన్న ఇక్కడ? ఈ రోజు రేపు కూడా పెడతారు కొంతమంది. అంటే రేపు కూడా రథం ఉంటుంది కదా, రథం టైంలో కూడా పెడతారు కొంతమంది. అంటే రేపు నుంచి పండగ అయితే ఉంటుంది ఇక్కడ? ఈ రోజు నుంచి రేపు సాయంత్రం వరకు పండుగనే బల్కంపేట. థ్యాంక్ యూ అన్న. మనం ప్రస్తుతం చూసుకుంటే ఎల్లమ్మ తల్లి దేవస్థానం దగ్గర అయితే ఉన్నాం. ఇక్కడ మనకి ఎక్స్ ఎమ్మెల్యే తెలుగుదేశం కాట్రగడ్డ ప్రసన్న గారు అయితే ఉన్నారు. మేడం గారిని అడిగి ఒకసారి బోనాలకు సంబంధించి ఇక్కడ ఎల్లమ్మ తల్లికి సంబంధించి ఏమైనా స్పెషల్ ఉందా? ముఖ్యంగా చాలా మందికి భోజనాలు ఇక్కడ ఏర్పాట్లు అయితే చేశారు. సుమారుగా ఎన్ని లక్షల మంది ఇక్కడికి భర్తలు వస్తున్నారు? అసలు ఎల్లమ్మ దేవస్థానం ఎప్పటి నుంచి ఉన్నది? అసలు ఇది ఈకున్న ప్రత్యేకత ఏంటి? అసలు పబ్లిక్ ఎక్కడి నుంచి వస్తారు? ముఖ్యంగా భక్తులు ఎప్పటి నుంచి ఈ గుడికి సంబంధించి పూర్తి వివరాలు తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. మేడం నమస్తే అండి. ఎల్లమ్మ కళ్యాణంకి మా ఇల్లు కట్టి 60 సంవత్సరాలు. ఈ 60 సంవత్సరాల నుంచి కూడా మేము అన్నదానం చేస్తూనే ఉంటాం. నేను ఇక్కడ శాసనసభ్యురాలుగా గెలిచిన వెంటనే ఎల్లమ్మ ఆమె సహకారంతో గెలిచానన్న ఉద్దేశంతో, ఆ నమ్మకంతో నేను గెలిచిన వెంటనే ఇక్కడ దేవస్థానంలో ఒక మెంబర్గా వేసుకున్నా ఫస్ట్ మేనేజింగ్. ఎందుకంటే ఇది శాశ్వత మేనేజింగ్ ట్రస్ట్ కింద ఒక ఫ్యామిలీ వాళ్ళు ఉంటారు. నేను మేనేజింగ్ మెంబర్గా వచ్చి ఈ ముందు గోపురాన్ని కట్టించి, అంతకుముందు ఒట్టి గేటు మాత్రమే ఉండేది. అప్పటి నుంచి నిజంగా ఆమె యొక్క ప్రశస్తం నిత్య కళ్యాణం పచ్చతోరణం. ఇక్కడ ఎప్పుడు ప్రతి సోమవారం మీరు చూడండి, శుక్రవారం చూడండి, ఆదివారం చూడండి, గురువారం చూడండి, మంగళవారం ఎప్పుడు నిత్యం బారులు తీరి ఉంటారు జనం. ఇక మేము భోజనం అయితే ఈ 60 సంవత్సరాల నుంచి అన్నదానం చేస్తాం. అన్న ప్రసాదం, అన్నదానం కాదు ఇది. అమ్మవారి కళ్యాణానికి ఏ విధంగా అయితే మామిడాకులు, కొబ్బరాకులు, అరటి చెట్లు, తర్వాత అరటి పండు, ముగ్గులతో ఈ కార్యక్రమాన్ని నేను నిర్వహిస్తూ ఉంటాను. ఇది మాకేంటంటే మేము పెళ్లి భోజనం ఎలా పెడతారో అలాగే కేవలం వచ్చేవారి కోసం ఏదో పెట్టడం అన్నది కాకుండా మీరు చూడండి, నేతితో చేసిన బిర్యానీ, నేతితో చేసిన కేసరి అన్నీ కూడా ఆ బాస్మతి రైస్ని తీసుకొచ్చి అందరం కూడా ఈ కార్యక్రమంలో మేము మా కుటుంబం పాలు పంచుకుంటుంది. ఇది 60 సంవత్సరాల నుంచి ఈ రకంగా అమ్మవారి ప్రసాదాన్ని నేను ఇవ్వగలుగుతున్నందుకు నా జన్మ సార్థకమైందని అనుకుంటా. ఇంకొక విశిష్టత కూడా ఉంది రాజకీయంగా చెప్పాలంటే. ఇక్కడ నేను మొట్టమొదట ఒక ఎమ్మెల్యేగా అయ్యా. తర్వాత రోసయ్య గారు మా వెనక భాగంలో ఉండేవారు, ఆయన చీఫ్ మినిస్టర్ అయ్యారు. రామచంద్రారెడ్డి గారు ఉండేవారు ఇక్కడ, ఆయన స్పీకర్గా అయ్యారు. ఆ తర్వాత లక్ష్మీదేవి గారు ఉండేవారు, ఏఎస్సీ మెంబర్గా కాగలిగింది. ఈ ఏరియాలో శ్రవణ్ కుమార్ గారు చీఫ్ సెక్రటరీగా, సుశీల్ కుమార్ గారు డీజీపీగా, ఈ కొంచెం ఏరియా రేడియేషన్ ఆఫ్ ద ఎల్లమ్మ టెంపుల్ టు గుడ్ లక్ కేఫ్ అని ఉంటుంది ఇక్కడ. ఈ రేడియేషన్లో రాజకీయం, పోలీస్, అలాగే రెవెన్యూ అన్ని విభాగాల అధిపతులు ఇక్కడ పనిచేయడం జరిగింది. ఆమె యొక్క కరుణా కటాక్షాలు ఎవరి మీద పడతాయో
వారి జీవితాలు సుఖ సంతోషాలతో ఉంటాయటానికి నాలాంటి వాళ్ళు ఎంతమంది నిదర్శనం. ఇప్పుడు మీరు చూస్తున్నారు చూడండి, మేము ఇచ్చే అన్నప్రసాదంలో ఎక్కడ క్వాలిటీతో కూడా కాంప్రమైజ్ కాదు. మేడం మరో విషయం అండి, అసలు గుడి ఎప్పుడు స్టార్ట్ చేశారు, అసలు ఎప్పటి నుంచి ఉన్నది అంటే ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడు మాకులాంటి ఇప్పుడు మాతారన్న వాళ్ళందరూ కూడా ఎల్లమ్మ తల్లి అంటే ఒక ప్రత్యేకం ఉంది. ఆ తల్లి దగ్గరికి వెళ్తే ఏం కోరుకున్నా సరే జరుగుతుంది. అసలు ఎలా నేను 65 నాకు ఇప్పుడు 68 సంవత్సరాలండి. 60 సంవత్సరాల నుంచి నాకు మా నాన్నగారితో ఈ గుడి దగ్గరికి నేను వస్తూ ఉండేదాన్ని, ఇక్కడే ఉండేవారు అన్నమాట మేము. ఇది ఒక జలంలోంచి ఉద్భవించినటువంటి రేణుకాదేవి గారు, అందుకని జలదుర్గ కింద కూడా ఆమెని పార్వతీదేవి అవతారంగా భావిస్తూ ఉంటాం అన్నమాట. ఇది నాకు తెలిసినప్పుడు దరిదాపు కూడా ఒక 400 సంవత్సరాల నుంచి ఉందని చెప్తారు జలధారగా. కానీ ఒక అద్భుతమైనటువంటిది రజాకార్ మూమెంట్లో ఇక్కడ ఉన్నటువంటి హిందువులందరినీ కూడా రజాకారులు తరిమి కొడుతున్నప్పుడు ఆ గేటు తలుపుల లోపల అనేక మంది హిందువులు ఆశ్రయాన్ని పొందారు. అక్కడ ఎవరైతే కత్తితో తీసుకొని తలుపు బయట నిలబడ్డారో వాళ్ళందరి చేతులు కూడా పడిపోయినాయని కథ నా చిన్నప్పుడు నేను వింటూ ఉండేదాన్నండి. ఇప్పుడైతే అంబానీ కుటుంబం రావచ్చు, కానీ అందరు ఇక్కడ మధ్యతరగతి కుటుంబం వారికి, పేదలకి ఆమె వరప్రసాదం అండి. ఇక చెప్పాలంటే తిరుపతి దేవస్థానం ఏ రీతిలో ఉందో ఆ రీతిగానే ఇక్కడ మనకి ఎప్పుడు కూడా నిత్య కళ్యాణం అని చెప్తాం. ఇక్కడ ఆమె మీరు ఆదివారం నాడు చూడండి 2 లక్షల మంది, మంగళవారం నాడు చూడండి 3 లక్షల మంది, అలాగే ప్రతిసారి కూడా ఏ జాతర జరిగినా కూడా లక్షల్లో సంఖ్యలోకి జనం వస్తూ ఉంటారు. అంత గొప్ప నిదర్శనం ఆమె దగ్గర ఉంది. ఇక్కడికి ముఖ్యంగా చూసుకుంటే ఇక్కడికి ఇప్పుడు గతం నుంచి కూడా చాలా మంది భక్తులు అయితే వస్తున్నారు. అసలు ఎంతమందికి సుమారుగా ఈ భోజనాలు గట్టి ఏర్పాట్లు చేస్తారు? 10 లక్షల మంది పైగా భక్తులు వస్తారండి. దరిదాపు 8 లక్షల మందికి ఇక్కడ భోజనాలు ఉంటూ ఉంటాయి. ప్రతి ఇల్లు ఒక కుటుంబం ఈ భోజనాన్ని పెడుతూ ఉంటుందండి. నేను పరాయి వారం తేడా లేదు. ఇక్కడ ఉన్నది నా గృహం ఒకటి మీకు కనిపిస్తూ ఉంది, మిగతా కమర్షియల్ కాంప్లెక్స్లు. ప్రతి ఇల్లు ఒక పెళ్లి ఇల్లు. ప్రతి వ్యక్తి కూడా ఈ పెళ్లి భోజనంలో పాలు పంచుకుంటారండి. ఇక మేమైతే శాస్త్రీయ పద్ధతిలో నా భోజనాలు ఉంటాయి ప్రతి సంవత్సరం. ఎప్పటి నుంచి పెడుతున్నారు మీరు ఇక్కడ? మేము 60 సంవత్సరాల నుంచి మీరు కంటిన్యూ పెడుతున్నామండి. ఇక్కడ మనం అయితే చూడొచ్చు ఏవైతే మనకి ఇంతమంది భోజనాలకి అయితే పెడుతున్నారు. ఇక్కడ అన్న వాళ్ళు అయితే పెట్టినట్టు మనకైతే వచ్చిన సమాచారం. అన్న నమస్తే అన్న. ముందుగా బల్కంపేట కళ్యాణోత్సవానికి స్వాగతం సుస్వాగతం. ఇది గత 14 సంవత్సరాల నుంచి శ్రీ వీర వినాయక యూత్ అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో గత 14 సంవత్సరాల నుంచి మేము అన్నదాన కార్యక్రమం జరగబడుతుంది. గత స్టార్టింగ్ ఎప్పుడైతే చేసామో ఒక 500 మంది నుంచి స్టార్ట్ చేసి దాదాపు ఇప్పుడు ఒక 2000 నుంచి 2200 మంది వరకు మా అన్నదాన కార్యక్రమం యూత్ అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో ఎవ్రీ ఇయర్ మేము అన్నదాన కార్యక్రమం చేయడానికి పాల్గొంటాము. ఇంకా అన్న ఎన్ని రకాల ఐటమ్స్ పెడతారన్న ఇక్కడ? ఓన్లీ మేమైతే ప్రతి సంవత్సరము ఈ వెజ్ అమ్మవారికి కళ్యాణోత్సవం కాబట్టి వెజ్లోనే మేము ప్లాన్ చేస్తాము. అందులో ఒక 3 ఐటమ్స్ కర్రీసు, ఒక సాంబారు, ఒక పప్పు, కర్రీ, స్వీటు, ఒక లడ్డు. అంటే మాకు తోచింది మా తెలిసిన ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి సహాయ సహకారాలతోనే ఈ కార్యక్రమం మేము చేయడానికి జరుపుకున్నాము. ప్రతి కళ్యాణానికి ఎవరు కూడా అన్న ఇది ఉంది అని చెప్పి వాళ్ళే తీసుకొచ్చి మాకు స్పాన్సర్ చేయడం కానీ చేస్తుంటారు. కానీ మేము ఎవరినైతే మనం దగ్గరికి వెళ్ళి మనం ఎవరిని ఏమి చేయదలుచుకోలేము. ఎవరు వచ్చినా కూడా వాళ్ళంతలో వాళ్ళు వచ్చి అన్న ఇది చేస్తాం అది చేస్తామని అన్నందుకు మేము ఈ కార్యక్రమాన్ని ముందడుగుగా స్టెప్ బై స్టెప్ గత 14 సంవత్సరాల నుంచి మేము స్టార్ట్ చేసాము. దిగ్విజయంగా సంవత్సరం పెరుగుకుంటూనే వచ్చింది. ఎల్లమ్మ తల్లి కళ్యాణం అందరికీ ఆరోగ్యాలు ఐశ్వర్యాలు అష్టైశ్వర్యాలతో అందరూ చల్లంగా ఉండాలని కోరుకుంటున్నాం. ఎల్లమ్మ తల్లికి అన్న ఇప్పుడు చూసుకుంటే ఇన్ని దిక్కులను అయితే ఏర్పాట్లు అయితే చేశారు కదా, ఓన్లీ పొద్దునేనా సార్ రాత్రికి కూడా ఇక్కడ అన్నప్రసాదం అయితే చేస్తారు? ఈ అమ్మవారి అన్నప్రసాదము టిఫిన్లతో స్టార్ట్ అయ్యి లంచ్తో ఎండ్ అవుతుంది. సో ప్రతి ఇయర్ ప్రతి ఒక్కరము మంచిగా అమ్మవారి ఆశీస్సులతో ప్రతి ఒక్క కర్రీస్ కానీ స్టార్టింగ్ టిఫిన్ కాడి నుంచి భోజనం కాడికి ప్రతి ఒక్కరికి అమ్మవారి ప్రసాదం అందాలని చెప్పి ప్రతి ఒక్కరు ఎక్కడికి వెళ్ళి వేలాది మంది తరలి వస్తారు ఈ భక్త కళ్యాణ మండపానికి. సో ఎవ్వరూ నిరాశపడవద్దు, ప్రతి ఒక్కరికి కడుపు నిండా భోజనం పెట్టి పంపించాలనేదే మా ఒక్క ఉద్దేశం. ప్రతి ఒక్కరు చల్లగా ఉండాలి, అమ్మవారి ఆశీర్వాదాలతో ప్రతి ఒక్కరు చల్లగా ఉంటారు. సో ఇక్కడ మనం ఫెసిలిటీస్ చూసుకుంటే కూడా ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ ఉన్నప్పుడు కొంచెం బాగుండేది, కానీ ఇప్పుడు టీఆర్ఎస్ మన కాంగ్రెస్ వచ్చినప్పుడు కొంచెం కొన్ని మైనస్ కొన్ని ప్లస్ అన్నీ ఉన్నాయి. కానీ ఓవరాల్గా పార్టీస్ అందరూ కూడా కలగట్టుకొని వచ్చి
ప్రతి ఒక్కరూ ఈ అమ్మవారి కళ్యాణానికి పాల్గొని మంచిగా ఉండేటట్టు అంటే గొప్పగా అయ్యేటట్టు చూడాలి. సో ఇదే నా కోరిక. ప్రజలందరూ కూడా ఇలా పార్టిసిపేట్ చేసి కళ్యాణ మహోత్సవాన్ని గొప్పగా చేయాలని కోరుకుంటున్నాను. ఇక్కడైతే చూడొచ్చు చాలా మంది భక్తులు అయితే వస్తున్నారు. సుమారుగా ఈ లైన్ ఎక్కడైతే మనకు బల్కంపేట అమ్మవారి ఆలయం నుంచి సుమారుగా 1-2 కిలోమీటర్ల దూరం వరకు కూడా వీళ్ళు సుమారుగా ఒక 2-3 గంటల నుంచి కూడా ఇక్కడ ఈ లైన్లో నిలబడి అయితే వస్తున్నారు. ఆంటీ నమస్తే అండి. నమస్తే అండి. మీ పేరు? పద్మ. ఎక్కడి నుంచి వస్తున్నారు? ఐత్ నగర్ నుంచి. ఐత్ నగర్ నుంచి. ఎప్పటి నుంచి ఉన్నారు ఈ లైన్లో? మేము గంట అవుతుంది. గంట అవుతుంది. అసలు ఖాళీ లేదా? ఖాళీ లేదు. ఓకే, గంట నుంచి ఇట్లు అసలు ముందుకు గంట నుంచి కొంచెం వెళ్తుంది. మీరు ఎన్ని ఇయర్స్ అవుతుంది ఇక్కడికి వచ్చి? వస్తాం ఎప్పుడు అంటే అప్పుడు వస్తాం, కానీ కళ్యాణానికి రావడం ఇదే ఫస్ట్ టైం. మరి ఎలా ఉన్నది ఇక్కడ? ఒక సంబరం వాతావరణం ఉంది, మంచిగా ఉంది. ఎంత టైం అయినా దర్శనం చేసుకొని వెళ్ళాలని అనుకుంటున్నాం. ఫిక్స్ అయిపోయినా. అమ్మా నమస్తే. మీరు ఏం చెప్పాలి? ఎవరు? హాయ్. హాయ్, మీ పేరు? సలోని. సలోని. ఏం కోరుకోబోతున్నారు అమ్మవారిని? బాగా చదువుకోవాలి, ఒక మంచి జాబ్ రావాలని కోరుకుంటే. ఓకే, అమ్మవారిని కోరుకోబోతున్నారు. మీకు ఒక విషయం తెలుసా? మనం ఏదైనా సరే కోరుకుంటే బయటికి చెప్పకూడదు. చెప్పా మనకు అది నెరవేరుతుంట. మీ అమ్మ వాళ్ళు చెప్పలేదా? చెప్పలేదు కదా. చెప్పలేదా? మీ అమ్మ ఎవరు? మా మమ్మీ రాలేదు. మీ మమ్మీ రాలేదు. మీ ఇంటి పక్క వాళ్ళతో మా అక్క. మీ అక్క పోనీ మీ చెల్లెలకి చెప్పలేదు మీరు ఇలాగా చెప్తే బయటికి చెప్తే కోరిక నెరవేరుదని? అంటే తెలియదు. అట్లేముండదు. అట్లేముండదు. ఓకే, మీరేం కోరుకోబోతున్నారు? నేనా ఏం కోరుకోవట్లే, అంటే చూడాలి అమ్మవారు అంతే, అందరం బాగుండాలి. అయినా కోరికలు మేము అడగకూడదులే. ఓకే, అన్నారు, మీరే అడుగుతున్నారు. అవును, మరి మేము అడుగుతున్నాం. మీ దగ్గర నుంచి ఏదో ఒక ఆన్సర్ రావాలి కదా మాకు. కోరికలు తీరొద్దని మీరు అనుకుంటున్నారా ఏంటి కొంపదీసి? అది ఓకే. మీరు ఎప్పటి నుంచి వస్తున్నారు ఇక్కడికి? ఫస్ట్ టైం. ఫస్ట్ టైమే కళ్యాణానికి మీరందరూ కూడా. కొత్తగా ఉందా? పెళ్లి వాతావరణం కనిపిస్తుందా? అనిపిస్తుంది చాలా. ఓకే అంటే నమస్తే అండి. నమస్తే. మీ పేరు? సంగీత. నా పేరు సంగీత. ఎక్కడి నుంచి వస్తున్నారు? నేను ఇక్కడే హైదరాబాద్. హైదరాబాద్, తెలంగాణ. అవును. ఓకే, ఎలా ఉంది ఈ రోజు బల్కంపేట అమ్మవారి కళ్యాణం సందర్భంగా ఇంతమంది క్రౌడ్ అయితే చూస్తున్నాం? మీకు ఎలా అనిపిస్తుంది? నేను థర్డ్ ఇయర్ వచ్చింది, 3 years ఇంకా మించే ఉంది. మించే ఉంది. ఓకే, మీకు ఎలా అనిపిస్తుంది? మేమా చాలా బాగుంది. అమ్మవారి నేను ప్రతి సంవత్సరం వస్తా అమ్మవారి దగ్గరికి. మౌలాలి హౌసింగ్ బోర్డ్ నుంచి వస్తా నేను. ఓకే, మౌలాలి హౌసింగ్ బోర్డ్ అక్కడ నుంచి వచ్చేస్తానండి. నా పేరు ఎం లక్ష్మి. ఓకే, వర్షం పడుతుంది, మీరు ఆయన ఇంకా నుంచి ఉన్నారు? అమ్మవారి కోసం ఉంటామండి, ఉండాలి. ప్రతి సంవత్సరం మేము అమ్మవారి కోసం వచ్చేస్తాను నేను. అమ్మవారి కోసం కంపల్సరీ లగ్గం కోసం వస్తా, దర్శనం కోసం కంపల్సరీ వచ్చేస్తామండి. లగ్గం చూడాల్సిందే. ఓకే, ఇక్కడ మనమైతే చూడొచ్చు ఇంతమంది ఉన్నారు కదా. ఇంతమందిలో కూడా ఆంటీ నమస్తే అండి. నమస్కారం. మీ బొట్టు మీరంతా కూడా చాలా ట్రెడిషనల్గా ఒక మంచి శారీ కట్టుకుని అయితే వచ్చారు. ఎలా ఉందమ్మా ఇప్పుడు మీరు ఒక పెళ్లి వాతావరణానికి వచ్చినట్టయితే ఉన్నది? మీకు ఎలా అనిపిస్తుంది? అమ్మవారిది 5 years నుండి వస్తాము. చాలా సత్యంగా తల్లి, మంచిగా అనిపిస్తుంది. క్రౌడ్ ఈ లైన్లో మీరు ఎప్పటి నుంచి ఉన్నారు? 1 hour అవుతుంది. 1 hour నుంచి కూడా వెయిట్ చేస్తాను. చేస్తాం. ముందుకు వెళ్తుందా, ఇక్కడ ఆగిపోయిందా? వెళ్తుంది మెల్లిమెల్లిగా. మెల్లిమెల్లిగా వెళ్తుంది. ఓకే, ఎల్లమ్మ తల్లి బల్కంపేటకి అయితే చాలా మంది అయితే వచ్చారు. ఇక్కడ ముఖ్యంగా చూసుకుంటే అన్నదానం అయితే చాలా మంది చేస్తున్నారు. కానీ ఇక్కడ మ్యాక్సిమం చేసే వాళ్ళందరూ కూడా తెలంగాణ ప్రజలే. కానీ హర్యానా నుంచి ఇక్కడికి వచ్చి సుమారుగా ఒక పెళ్ళికి ఎలాగైతే పెడతారో, ఒక శుభకార్యానికి మన ఇంటి పెళ్ళికి అయితే ఎక్కడ ఎలాగైతే పెడతారో అలాగే ఇక్కడ మనం అయితే చూడొచ్చు. సుమారుగా చాలా ఎక్కువ మందికి వీళ్ళకి సంబంధించిన స్వీట్స్ చూడొచ్చు. చాలా ఐటమ్స్ అయితే పెట్టారు. అమ్మ నమస్తే. అమ్మ మీ పేరు? రాజేశ్వరి. రాజేశ్వరి. మీ పేరు? గాయత్రి. గాయత్రి. ఓకే, ఏంటమ్మా ఏమేమి పెడుతున్నారు ఇక్కడ? మేము బగారా రైస్, డబల్ కా మిఠా, ఆలు కా కుర్మా, సాంబార్, ఇంకా బగారా వంకాయ. ఓకే, బగారా వంకాయ అన్ని పెడుతున్నారు. మీరు ఇక్కడ ఎప్పటి నుంచి ఉంటున్నారు? మేము చిన్నప్పటి నుంచి ఇక్కడనే. చిన్నప్పటి నుంచి ఇక్కడే. మా డాడీ వాళ్ళు ఇక్కడనే పుట్టారు. ఇక్కడనే అంతా మాది. ఎంతమందికి పెడుతున్నారు భోజనం? ఎంతమంది అయినా తినొచ్చు. అంటే ఇంతనే ఏమైనా టార్గెట్ పెట్టుకున్నారా? ఎంతమందికైనా పెడతారు? ఎంతమంది అయినా తినొచ్చు. ఎంతమంది అయినా సరే పెడతారు. ఓకే, మీరు ఎలా మంది దర్శించుకున్నారా ఈ రోజు కళ్యాణం? ఎలా మంది దర్శించుకున్నారా? వెళ్ళారా? బోనం ఎత్తుకుంటారా మీరు? బోనం ఎత్తుకోం, అమ్మవారికి ఓడి నింపుతాం. ఓడి అయితే నింపుతారు. ఓకే, మీరు? హాయ్. మేము ఇక్కడనే, నేటివ్ మాది ఇక్కడనే. తెలంగాణనే మాది, నేటివ్ కూడా బల్కంపేట. ఎలా ఉంది ఈ సంవత్సరం? మీరు చిన్నప్పటి నుంచి కూడా చూస్తుంటారు. చిన్న ఉన్నప్పటి నుంచి చూస్తున్నాను. ఈ చాలా రష్ అనిపిస్తున్నారు, పబ్లిక్ ఎక్కువ ఉన్నారు. ప్రతిసారి కంటే ఈసారి పబ్లిక్ ఎక్కువ ఉన్నారు. క్రౌడ్ గట్ట చూస్తుంటే భయం వేస్తుందా? ఇంతమంది అసలు ఎక్స్పెక్ట్ చేశారా మీరు?
ప్రతి ఇయర్ వస్తుంది కాబట్టి ఎక్స్పెక్టేషన్ అంటే ఈ ఇయర్ ఎక్కువ ఉన్నారు. అంత ఇంత రష్ ఉండదు, ఇక్కడ దాకా లైన్ ఉండదు. బట్ మా ఇల్లు లైన్ దాటింది ఈసారి. ఎప్పట్లాగానే ఉంటుంది, అంత హ్యాపీనెస్ మంచిగానే ఉంటుంది. ఇక్కడ ఈ రోజు అయితే వర్షం అయితే పడుతుంది, కానీ వర్షం పడినా సరే మనకి ఇక్కడ వచ్చే ఎవరైతే ఆ ఎల్లమ్మ తల్లిని దర్శనం చేసుకోవడానికి ఎవరైతే వస్తున్నారో వీళ్ళందరూ కూడా అసలు తగ్గేదేలే అంటున్నారు అనమాట. అంటే మనం చూసుకుంటే గత 1 hour క్రితం నుంచి కూడా ఇప్పుడు చూసుకుంటే ఇంకా పెరుగుతూనే ఉన్నారనమాట. ఇంకా చాలా మంది పబ్లిక్ అయితే ఇలాగ కొనసాగుతూనే ఉన్నారు. మనం ఒక వైపు నుంచి అయితే వీళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా వెళ్ళి దర్శించుకుంటున్నారు. అలాగే దర్శనం చేయించుకోవడానికి కూడా చాలా మంది అయితే లైన్లోనే అయితే నిలబడుతూ ఉన్నారనమాట. ఇక్కడ మనం అయితే చూడొచ్చు వీళ్ళు సుమారుగా అసలు ఎప్పటి నుంచి నిలబడుతున్నారు అన్నది కూడా ఒకసారి వీళ్ళ మాటలో తెలుసుకున్న ప్రయత్నం అయితే చూడొచ్చు. ఎప్పటి నుంచి వస్తున్నారు ఇక్కడికి? నేను చిన్నప్పటినప్పటి నుండి వస్తున్నా. ఓకే, బల్గం పెట్టి ఎల్లమ్మ తల్లి ఎప్పుడో వస్తున్నా. ఇంతమంది జనాలను ఎప్పుడైనా చూసారా మీరు? ఈ సూళ్ళో ఈసారి ఎక్కువనే ఉన్నారు కానీ ఏడా డీజే లేదు. మరి అది ఉంటేనే పండుగ లెక్క ఉంటది. రేవంత్ అన్న ఎందుకు తీసేసిండో ఏం అర్థమవుతుంది. ఆ డబ్బులు పెట్టుకోమన్నాడు కదా, ఆ డీజే పెడితే ఏది డీజే అంటే నేను మస్తు ఆడుతుండే తిని. మరి ఏది డీజేనే లేదంటే డీజే ఉండాలి, ఉంటేనే. ఇక్కడే బల్కంపేట. ఎలా ఉందన్న ఇప్పుడు చూసుకోండి బల్కంపేటకి ఎప్పటి నుంచి వెయిట్ చేస్తున్నారు ఈ లైన్ లో? ఒక హాఫ్ అన్ అవర్ దాటింది. హాఫ్ అన్ అవర్. ఓకే, హాఫ్ అన్ అవర్ నుంచి ఈ లైన్ లో అయితే వెయిట్ చేస్తున్నారు. ఓకే, లంచ్ చేశారా? చేసాం. ఎలా ఉంది ఇక్కడ చూసుకోండి, మనకి ఇంతమంది పబ్లిక్ అసలు ఎక్స్పెక్ట్ చేశారా? అంటే ఫస్ట్ టైం నేను కూడా చూడటము, అంటే ఇక్కడే ఉంటాము లోకల్లో. చాలా మంది ఉన్నారు, అసలు లైన్ అయితే ముందుకే పోవట్లేదు అసలు. ఓకే, ఇక్కడ మనం అయితే చూడొచ్చు. ఆంటీ నమస్తే అండి. నమస్తే. ఏంటి అసలు కళ్యాణానికి సంబంధించి మీరు ఎప్పటి నుంచి వెయిట్ చేస్తున్నారు ఈ లైన్లో? నేను హాఫ్ అన్ అవర్ అయింది, హాఫ్ అన్ అవర్కి ఎక్కువనే అయింది, కానీ ఫస్ట్ టైం నేను రావడం. ఇంత జనం ఉంటారని ఎక్స్పెక్ట్ చేయలేదు, అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. అస్సలు చేయలేదు. ఓకే, దర్శనం చేసుకునే వరకు వెనక్కి వెళ్ళరేమో మీరు? వెళ్ళను చేసుకోవాలి. ఓకే, ఎలా ఉంది ఇక్కడ చూసుకోండి ఈ కళ్యాణానికి సంబంధించి వచ్చేవాళ్ళు అంటే ఏ విధంగా అనిపిస్తుంది మీకు? అంటే ఒక పెళ్లి వాతావరణం బాగా అనిపిస్తుంది. భోజనాల ఏర్పాట్లు, వచ్చిన జనం ఇబ్బంది పడకుండా అన్ని బాగున్నాయి. భోజనం చేశారా? చేసాం. ఎలా ఉన్నాయి? బాగున్నాయి. ఓకే, అంటే ఇక్కడ ఇక్కడ భోజనాలు కూడా చాలా బాగున్నాయి అన్నట్టు కూడా వీళ్ళైతే చెప్తున్నారు. చాలా మంది వచ్చారు భోజనాలకి, కానీ ఇలా శారీలు కట్టుకుని నలుగురు ఒక దిక్కునైతే ఉన్నారు. అక్క హాయ్. అక్క హాయ్. చాలా మంచిగా రెడీ అయ్యి వచ్చినట్టున్నారు. అవును, టెంపుల్ కి వచ్చినాం, బల్కంపేట ఎల్లమ్మ టెంపుల్ కి. ఎలా ఉంది అక్క ఈ సంవత్సరం బల్కంపేట ఎల్లమ్మ? చాలా అంటే ఫస్ట్ టైం వచ్చినాం, అంటే టెంపుల్ కి వస్తాం కానీ కళ్యాణ్కి ఫస్ట్ టైం వచ్చినాం. ఎప్పుడు ఎండలో నిలబడతాం కదా, ఇప్పుడు వర్షానికి మంచిగా థ్రిల్లింగ్ ఉంది. థ్రిల్లింగ్ ఉందా? వావ్, ఇక్కడ చూడొచ్చు మనం. ఇంత వర్షం వచ్చినా సరే వీళ్ళకి ఎంత థ్రిల్లింగ్ గా ఉందంట. దేవత మీద భక్తి చాలా ఎక్కువ అనమాట, అందుకోసం. ఎప్పటి నుంచి నిలబడుతున్నారు ఇక్కడ? ఇప్పుడే నిలబడిన 5 minutes అవుతుంది. 5 minutes అవుతుంది. అవి ముందు వాళ్ళంతా కూడా 2 hours నిలబడుతున్నారంట. 2 hours అవుతుంది అంటే ఇక్కడికి వచ్చి. మేము ఇప్పుడే వచ్చాము. స్పెషల్ టికెట్ ఇచ్చింది అనమాట, స్పెషల్ టికెట్ పంపించింది, అందుకే మేము ఫాస్ట్ వచ్చినాం. 5 minutes ఇంత దూరం వచ్చేసినాం అనమాట. ఓకే, 5 minutes లో వీళ్ళకి స్పెషల్ టికెట్ చేశారనమాట ఎల్లమ్మ గారు. ఓకే అక్క, ఇక్కడ చూసుకుంటే ఎల్లమ్మ తల్లికి ఉన్న స్పెషల్ ఏంటంటే మీరు చెప్పే సమాధానం? బోనాలు ఎత్తుకుంటారా మీరు? 1 year చేస్తాం బోనాలు. 1 year. ఈ సంవత్సరం ఎప్పుడు? ఈ రోజా రేపా? లేదు, అంటే మనం అనుకోని చేస్తాం అనమాట. ఇయర్ నవంబర్లో చేస్తాం మేము. నవంబర్లో చేస్తారు. ఓకే, అయితే అమ్మ మీకు ఎలా ఉంది అక్క ఇక్కడ చూసుకోండి ఇంతమంది క్రౌడ్ ఎలా ఉంది? ఒక పండగ అనిపిస్తుందా? అవును, మేము ఫస్ట్ టైం వచ్చినాం కళ్యాణానికి. యాక్చువల్ నార్మల్ అయితే ట్యూస్డే వస్తాం, కానీ కళ్యాణానికి అయితే ఫస్ట్ టైం. లైన్ అంతా కూడా చాలా ముందుకైతే వెళ్తుంది. వా, వీళ్ళైతే తప్పించుకుంటున్నారంట. అక్క హాయ్. అక్క హాయ్. ఏంటి మొత్తం మీరంతా ఫ్రెండ్సా? ఓకే, అంటే వీళ్ళు పెళ్ళిళ్ళు అయిపోయినా సరే వీళ్ళ ఫ్రెండ్షిప్ తో పాటు ఇక్కడ బోనాల్లోకి అయితే వచ్చారు. అక్క హాయ్, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? మేము అక్కడ చంపాపేట్. ఓకే, అందరూ కలిపి కట్టుకుని బోనాలకు వచ్చారు. ఓకే, ఎలా ఉంది ఇక్కడ బోనాల్లో? బాగుంది. ఈ అన్న ఎవరు? తీసుకొచ్చింది మీ హస్బెండ్. ఓకే, అంటే ఇక్కడ మనం అయితే చూడొచ్చు అన్న వాళ్ళ వైఫ్, వాళ్ళ ఫ్రెండ్స్ అనమాట వీళ్ళ ముగ్గురు కూడా. అన్న ఏంటన్న ఎలా ఉంది అన్న బోనాలు? ఎప్పుడు ప్రతి సంవత్సరం రాము మనము కళ్యాణము. ఈసారి వచ్చినాము, రెగ్యులర్ అయితే బోనం చేస్తాం అనమాట ఇక్కడ. ఈసారి కళ్యాణంకి చూద్దామని వచ్చినాము. మంచిగా ఫుల్ క్రౌడ్ ఉంది, బాగుందన్న. ఓకే, బల్కంపేట అమ్మవారి దేవాలయం పక్కనే మనం అయితే ఇక్కడైతే చూడొచ్చు ఎంతమంది భక్తులు వస్తున్నారు కదా. వీళ్ళందరూ కూడా బొట్లు అయితే పెడతారు. ఇక్కడ శివశక్తులు అంటారు అనమాట. వీళ్ళు ఎత్తుకున్న ఏదైతే ఈ అవతారం అయితే ఉన్నదో ఒకసారి వాళ్ళని అడిగి అసలు బల్కంపేటలో ఉన్న అమ్మవారి ఎల్లమ్మ తల్లి అసలు చరిత్ర ఏంటన్నది కూడా ఒకసారి తెలుసుకున్న ప్రయత్నం అయితే చేద్దాం. అమ్మ నమస్తే. నమస్తే నాన్న. మీ పేరు? నా పేరు అలివేల్ నాన్న. అలివేల్లా. ఎప్పటి నుంచి చేస్తున్నారు ఇలా శివశక్తి? 20-25 ఏళ్ళ నుంచి వస్తుంది, కానీ ఈ మధ్యలో ఒక 15 ఏళ్ళ నుంచి వేసుకుంటా. నాకు పప్పు ఇచ్చింది, ఇంట్లో పుట్ట ఇచ్చింది,
ఇక ఆమె దగ్గరికి వచ్చిన సంతానం కోసం ఆమె వచ్చింది నాకు. ఆమె వచ్చింది. ఆమె వచ్చినప్పటి నుంచి ఇక ఆమెకు అంకితం అయిపోయినా నేను. అమ్మ ఇప్పుడు ఎల్లమ్మ తల్లి దేవాలయం ఇక్కడ మనకు బలకంపేటలో ఉన్నదని చాలా మందికి తెలుసు, కానీ చరిత్ర ఏంటి అసలు? ఎల్లమ్మ తల్లి అసలు ఎలా వచ్చింది ఇక్కడికి? ఆమె ఎలా వచ్చింది ఎవరు తెలియదు. బావిలో వెలిచింది, బావిలో కనబడ్డది. ఆమె బావిలో చూసి పబ్లిక్ బయటపడ్డది ఆమె, అంతేగాని ఆమె ఎలా వచ్చింది అనేది మనం ఏం చెప్పలేము. బావిలో దరిలా ఆ దరిలో ఎట్లా వచ్చిందో ఆమె అట్లే ఉంది, అదే ఆకారంగా ఉంది, అదే ఆకారంగా గుడి కట్టిండ్రు. ఇక ఆమె దగ్గరికి వస్తే మనకు అన్ని మొక్కులు చెల్లుతున్నాయి కాబట్టి వస్తుండ్రు పోతుండ్రు భక్తులు. ఈ సంవత్సరం కాకుండా వచ్చే సంవత్సరం ఇట్లా పెరుగుతుండ్రు జనాలు ఇంకెక్కువ. దాంట్లో మీరు ప్రతి ఏడాది వస్తున్నారు? వస్తాం నాన్న, సంవత్సరం వచ్చిపోతా కళ్యాణానికి. ఉట్టేప్పుడు అభిషేకానికి వచ్చిపోతాం పొద్దున్నే. అమ్మ ఇప్పుడు ఇంతమంది కళ్యాణానికి అసలు ఇంతమంది వచ్చారంట కదా, ఫస్ట్ టైం ఇంత ఎక్కువ మంది వచ్చారంట, మీరు అసలు ఎలా భావిస్తున్నారు? ఏం కాదు, ఎప్పుడు వస్తుండ్రు అంటే సంవత్సరానికి ఇంక కొంత పెరుగుతున్నారు జనాలు. సంతోషం అనిపిస్తుంది జనాలను చూస్తుంటే, ఇవన్నీ ఇక్కడ చేసేటివన్నీ చూస్తుంటే సంతోషం అనిపిస్తుంది. చాలా బాగుంది, మంచిగా ఉంది. రేపు ఎలా ఉండిపోతుంది? రేపు రథం ఇప్పుడు అవన్నీ తీస్తారు, ఏంటి అమ్మవారిని చేవ తీస్తారు, ఘటాలు తీస్తారు, ఇంకా బాగుంటది. మళ్ళా వారం మారుబోనం ఎక్కుతుంది, ఆ రోజు కూడా బాగా అనిపిస్తుంది. ఇంకా తెలంగాణ రాష్ట్రం వాళ్ళకి ఇంక ఈ వారం రోజులు పండుగ అనమాట. ఈ నెల కాదు, 2 నెలల వరకు పండుగ. 2 నెలల వరకు మాకు పండుగనే, అమ్మవారికి ఆనందము, చూసేటోళ్ళకి ఆనందం. మీరు ఓన్లీ ఇక్కడే ఉంటారా? మొత్తం ప్రతి భవనాల దగ్గరికి పోతాం వస్తాం, కానీ ఇక్కడ గోల్కొండ అక్కడక్కడ పోయి దర్శనాలు చేసుకొని వస్తాం. కానీ ఎల్లమ్మ దగ్గర మాత్రం ఏమి ఉండను, పోతుంటే వస్తాం. వెళ్తూనే ఉంటారు.